హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ప్రొద్దున్నే ఇద్దరు శిశింద్రులు కాల్ చేశారండి. ఏమని కాల్ చేశారో చెప్పనా? ఆంటీ, మాకు హెయిర్ కట్ కావాలి అంటూ బాపట్ల నుంచి చీరాల వచ్చి మరీ హెయిర్ కట్ చేయించుకోవటానికి వస్తున్నారండి ఈ శిశింద్రులు ఇద్దరు. ముందుగా అక్కకి హెయిర్ కట్ చేయడానికి రెడీ అయ్యాను. ఏ హెయిర్ కట్ చేస్తున్నాను, అందులోనూ స్వేచ్ఛగా చేస్తున్నానండి. ఈ హెయిర్‌ని చూడండి, ఒక్కసారి గమనించండి. పొడవైన జుట్టుకి హెయిర్ కట్ చేయాలి అంటే అస్సలు ప్రాణం అవ్వదు. అదే పొట్టి జుట్టుకి హెయిర్ కట్ చేయాలి అంటే మరి హ్యాపీయే కదా! అందుకే చెప్పారు స్వేచ్ఛగా హెయిర్ కట్ చేస్తున్నాను అనని చెప్పి. ఈ హెయిర్ కట్ చేయకముందు, చేసిన తర్వాత తేడా ఒకసారి గమనించినట్టే ఉన్నారే. స్టార్టింగ్ చూసారు కదా! ఇప్పుడు ఈ జుట్టుకి వాటర్ స్ప్రే చేసి, తెలిసిందే కదా, నేనెప్పుడు చెప్తూ ఉంటాను రొటీన్‌గా చిక్కు లేకుండా చక్కగా దువ్వుకోవాలి. ఆల్రెడీ ఈ హెయిర్ కట్ చేయించుకొని చాలా నెలలయిందంటండి. హైదరాబాద్‌లో చేయించుకున్నారు. ఇప్పుడు ఈ హెయిర్‌ని ఎన్ని స్టెప్స్ కావాలని అడగటం పరిపాటే గదా! అసలు ఏ హెయిర్ కట్ కావాలని అడగటము, అడిగిన కట్‌లో వాళ్ళు ఏ హెయిర్ కట్ అడిగితే ఆ హెయిర్ కట్ ప్రకారం ఇదిగో ఇలా 3 పార్టేషన్స్ చేస్తున్నప్పుడు కనిపించినియండి. బాబోయ్! ఈ ఈపులకి మందేంటి? ఏం చెయ్యాలి? ఏంటి? అన్నది ఒక డౌట్ మీకు కూడా వచ్చింది గదా! చిన్న పిల్లలు చాలా సఫర్ అవుతున్నారండి. చిన్న చిన్న ఈపులు, పేలు అసలు దూతూ ఉంటేనే బోలెడన్ని పేలొచ్చినియి. ఇంకా చూడండి నాకొక టెన్షన్, టార్చర్. కంగారు మొదలైంది. ఆ పేలంటే నాకు పిచ్చ భయం. ఈ పేలుకి నాకు ఒక పెద్ద సెంటిమెంట్ ఉంది. ఆ సెంటిమెంటు సీక్రెట్ అండి. అందుకని నేను చెప్పను. సరే, ఆ సీక్రెటు అవకాశం ఉంటే చెప్తాలెండి తర్వాత తర్వాత. పేలు బోలెడన్ని ఉన్నయా, ఈపులు చాలా ఉన్నాయి. చూడంగానే నాకు టెన్షన్ మొదలైంది గదా! అందుకని చాలా జాగ్రత్తగా ఉండి, ఆ పేను ఆ దువ్వెనలో ఎక్కడొస్తుందా అని గమనించుకొని హెయిర్ కట్ చేయటం స్టార్ట్ అయ్యాను. ముందుగా 3 స్టెప్ హెయిర్ కట్ కావాలని అడగటము. ఆల్రెడీ షార్ట్‌గా ఉన్న హెయిర్ కాబట్టి నేనింక స్వేచ్ఛగా హెయిర్ కట్ చేయటానికి రెడీ అయిపోయాను గదా! స్టెప్ కట్టు, లేయర్ కట్ కావాలని అడుగుతారు గానీ, హెయిర్ మాత్రం లాస్ అవ్వకూడదట. మరి కష్టమే కదా! సరే, ఈ పాప అయితే అలా ఆంక్షలేం పెట్టలేదండి. నాకు చక్కగా 3 స్టెప్ హెయిర్ కట్ చేయండి ఆంటీ అని చెప్పి అడగటం. నేనైతే ఈ హెయిర్ కట్ చేయటానికి స్టార్ట్ అయ్యానా, స్టార్ట్ చేశాను గదా! 3 పార్టేషన్స్ చేసుకున్నాను. మొదటి పార్టేషన్‌లో ఉన్న హెయిర్‌ని నాకు ఎంత లెంత్ కావాలంటే ఆ పాప ఎలా అడిగిందో దీని ప్రకారం హెయిర్ కటింగ్ చేయటం స్టార్ట్ చేశాను. ఎంత జుట్టయితే కావాలో అంత కట్ చేశాను. ఆ తర్వాత గైడ్‌లైన్స్‌గా కొంచెం హెయిర్ కంపల్సరీ తీసుకోవాలండి. ఎందుకంటే ఫస్ట్ స్టెప్పు, సెకండ్ స్టెప్పు, థర్డ్ స్టెప్పు. ఈ స్టెప్పుల వేరియేషన్ ప్రకారం కొంచెం కొంచెం తేడా ఉంటే ఓకే. కానీ మనం చేసేటప్పుడు ఆ గైడ్‌లైన్స్ గనుక తీసుకోలేదనుకోండి, ఆ తేడా ఎక్కువ ఉందనుకో చూడటానికి అందం ఉండదు. ఇప్పుడు గైడ్‌లైన్స్‌గా తీసుకున్న ఆ ఫస్ట్ స్టెప్‌లో ఉన్న కొంచెం హెయిర్‌ని, రెండో స్టెప్ తీసుకున్న ఈ హెయిర్‌ని కలిపి చక్కగా మళ్ళీ ఇక్కడ ఒకటి మీకు చెప్పాలండి. పాప కూర్చునే విధానం గూడా ఉంటుందండి. హెయిర్ కట్ చేయించుకునే వాళ్ళు మనం కూర్చున్న విధానం ఉంటది. వంగిపోయి, ఒరగబడి అలా కూర్చోకూడదండి. ఫస్ట్ హెయిర్ కట్ స్టార్ట్ చేసినప్పుడు ఎలా కూర్చున్నారో, చివరి కట్ దాకా అదే పద్ధతిలో కూర్చోవాలి. మధ్యలో గమనిస్తూ ఈ ఈ పాప ఎలా కూర్చుందని గమనించుకుంటే హెయిర్ కట్ చేయటం. చూసారా, 2 స్టెప్‌లు కంప్లీట్ చేశాను. అప్పటికే మనసు హ్యాపీగా ఫీల్ అవుతుంది. అరె! చాలా బాగా వచ్చిందే హెయిర్ కట్టు అనని చెప్పి ఫీల్ అవుతూ, ఇప్పుడు ముచ్చిలి గుంట దగ్గర ఉన్న ఈ హెయిర్‌ని చక్కగా పైనుంచి కింద దాకా చిక్కు లేకుండా చక్కగా దూకొని, ఆ తర్వాత మళ్ళీ ఏదన్నా వాటర్ కావాలి అనిపిస్తే మళ్ళీ కొంచెం వాటర్ స్ప్రే చేసి, అంటే కొంచెం ఆహ్, తడిగానే ఉందనుకోండి, మనం చెప్పినట్టు మనకి జుట్టి మాట వింటదండి. అదే పొడిగా ఉందనుకోండి, ఆ కటింగ్ చేస్తున్నప్పుడు అటు పక్కకి, ఇటు పక్కకి జరిగినట్టు అనిపిస్తది. ఆ తర్వాత మళ్ళీ కొంచెం తర్వాత వాటర్ స్ప్రే చేస్తే ఎగుడు దిగుడులు కనిపిస్తది. అందుకని ముందుగానే అతి జాగ్రత్తగా వాటర్ స్ప్రే చేసి, ఆ తర్వాత హెయిర్ కట్ చివర్లి ట్రిమ్మింగ్ చేశాను. చూసారు గదా! ఇప్పుడు మళ్ళీ ఈ జుట్టుని ఒక్కసారి ఎంతైతే ఇప్పుడు పాప అడిగిందేంటి, నన్ను స్టెప్ కట్ అడిగింది. ఆ స్టెప్ కట్‌కి తగ్గట్టుగానే ఈ ఈ ముచ్చిలిగుంట దగ్గర ఉన్న హెయిర్‌ని ఇంకొంచెం జుట్టు కట్ చేసేసేయాలి. కట్ చేసేసాను కదా! ఇప్పుడు చెవులు పక్కన అటు ఇటు హెయిర్ ఉంటుంది కదా! ఆ హెయిర్‌ని కూడా కట్ చేసే ముందుగా ఆ జుట్టుని చూస్తేనే అర్థమైపోయింది. అబ్బా! ఈరోజు హెయిర్ కట్ భలే వచ్చింది అనని చెప్పి. ష్ చెప్పాను గదా! పొడవుగా ఉన్న జుట్టుని కట్ చేయటానికి ప్రాణం ఒప్పదు. పొట్టిగా ఆల్రెడీ ఉన్న జుట్టు
జుట్టుకి హెయిర్ కట్ చేయాలి అంటే చాలా చాలా ఈజీ. అందుకని ఈజీ ఏంటి నేను అంతే స్వేచ్ఛగా హెయిర్ కట్ చేస్తాను. చూస్తున్నారా అసలు ఆ జుట్టుని అలా చూస్తున్న మొదటి స్టెప్‌కి ఎంత బావుందో చూసారు కదా! మిగతా రెండో స్టెప్, మొదటి స్టెప్ అంటే ముచ్చులగుంట దగ్గరున్న జుట్టే అంత బావుంటే, ఆ మాడు పైనున్న 2 స్టెప్పులు గూడా వదిలేస్తే ఆ జుట్టు చూడండి ఎంత చక్కగా ఎంత బావుందో. ఎలా ఉంది? బావుంది గదా! మీకు కూడా నచ్చింది గదా! నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చిందా! నాకేనా వీడియో తీస్తుంది ఎవరో తెలుసా? వీళ్ళ సిస్టర్ అండి. అక్క చెల్లెలిద్దరూ కలిసొచ్చారు అని చెప్పాను గదా! బాపట్ల నుంచి చీరాల వచ్చి మరీ హెయిర్ కట్ చేయించుకోవడానికి రెడీ అయిందన్నాను గదా! ఇప్పుడు మీకొక చిన్న టిప్ చెప్పాలనుకుంటున్నానండి. ప్రతిసారి డ్రైయర్ పెట్టుకోవటం జుట్టుకి మంచిదా? కాదా? చెప్పండి మీరే. మంచిది కాదు గదా! అందుకని తడి పొడిగా ఉన్న ఈ జుట్టుకి మంచిగా దువ్వి నేనెలా ఫోల్డింగ్ చేశానో చూడండి అలా రోల్ చేసుకుంటూ ఒక పెద్ద క్లచ్ కనుక పెడితే చక్కగా కర్ల్స్‌గా అలా అంటే స్టెప్ కట్ చేయించుకున్నారు చూసారా? సేమ్ అదే పద్ధతిలో కనిపిస్తది. కానీ క్లచ్ అందుబాటులో లేదు కాబట్టి నేను జస్ట్ అలా ఎగ్జాంపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇప్పుడు డ్రైయర్ పెట్టడానికి రెడీ అయ్యే ముందుగా వాళ్ళ చెల్లి చూడండి ఆ ప్రేమ, "అక్క హెయిర్ కట్ భలే ఉందక్క. చాలా బాగొచ్చింది. వీడియోలో నేను చూశాను గదా!" అని చెప్పి చెప్పనట్టుగా గుసగుసలాడుతూ సైలెంట్‌గా వాళ్ళ అక్కకి చక్కగా కబుర్లు చెప్తూ ఉంది. డ్రైయర్ పెట్టిన తర్వాత జుట్టు చూడండి ఎంత బావుందో. చేసిన కట్టేంటి చెప్పానా? స్టెప్ కట్ అండి. ఆ స్టెప్‌కి తగ్గట్టే ఈ డ్రైయర్ పెట్టటం గూడా అంతే చక్కగా డ్రైయర్ పెట్టేస్తున్నాను. జుట్టు చూసారా ఎంత కట్ చేశానో? చూసారు కదా! ఇప్పుడు ఈ పాపకి హెయిర్ కట్ అయిపోయిన తర్వాత వాళ్ళ చెల్లికి కూడా హెయిర్ కట్ చేయాలండి. ఆ కటింగ్ పేరేంటో చెప్పనా? చెప్పేసాను ఇప్పుడేను. బటర్‌ఫ్లై హెయిర్ కట్ కావాలంటండి. చాలా చాలా సూపర్‌గా వచ్చింది. ఎందుకంటే ఆ పాపకు కూడా కట్ చేసిన తర్వాతే ఈ వీడియోని ఎడిట్ చేసి అప్‌లోడ్ చేస్తుంది. అందుకని ముందుగా అయితే స్టెప్ కట్ వీడియో అప్‌లోడ్ చేసి, ఆ తర్వాత బటర్‌ఫ్లై హెయిర్ కట్ కూడా త్వరలో అప్‌లోడ్ చేస్తానండి. చూడండి ఎంత చక్కగా ఎంత బావుందో. అసలు ఆ జుట్టు అలా చూస్తూ ఉంటే నేనేనా ఇంత చక్కగా చేశాను అని చెప్పి అనుకుంటామా? మనం చేసిన మన వర్క్ మనకు నచ్చితే మనసులో ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాము. మీకెలా అనిపిస్తుంది? ఈ హెయిర్ కట్ బావుందనే అనిపిస్తుంది గదా! అయితే ఇంకెందుకండి ఆలస్యం? అలా లైక్ చేయండి, ఇలా షేర్ చేయండి, అలా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత వాళ్ళ చెల్లి ఫోటోస్ తీసుకుందండి. ఇటొక ఫోటో, అటొక ఫోటో అంటూ ఆ చెల్లికి స్టిల్స్ ఇచ్చి, ఆ తర్వాత నేను గూడా ఆ స్టిల్స్‌లో ఇదిగో ఇంత చిన్న వీడియో తీసుకొని మీతో షేర్ చేసుకోవడానికి రెడీ అయిపోయానండి. మొత్తానికి నాకిష్టమైన హెయిర్ కట్ చేశాను. ఆ తర్వాత బటర్‌ఫ్లై హెయిర్ కట్ చేయటానికి ప్రిపేర్ అవుతూ, ఆ హెయిర్ కట్ ఎలా వచ్చిందంటారు? సూపర్‌గా వచ్చిందండి. చాలా 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 బాగా వచ్చిందండి. ఆ హెయిర్ కట్ కూడాను. మీకు గనక ఈ వీడియో నచ్చితే చెప్పాను గదా! లైక్, షేర్, సబ్స్క్రైబ్. మళ్ళీ కొత్త వీడియోతో